సహోదరులారా, మీ ప్రయాస వ్యర్థము కాదు. ఎన్నిసార్లు ముందుకు వచ్చినామా? ఎన్నిసార్లు దేవుని కోసం పనిచేస్తున్నాం? లేకపోతే ఎన్నిసార్లు బయట వాక్యం చెప్తున్నాం? ఎన్నిసార్లు దేవుని కోసం మనం ప్రయాసపడతాం? ఎన్నిసార్లు దేవుని కోసం మనం టాలెంట్ వాడుతున్నాం? ఎన్నిసార్లు దేవుని కోసం మనం ధనాన్ని వాడుతున్నాం? ఎన్నిసార్లు దేవుని కోసం మనం టైం వాడుతున్నాం? అవన్నీ కూడా దేవుడు కౌంట్ చేస్తాడు, లెక్క పెడతాడు. లెక్క పెట్టి ఆ రోజు నీకు అవమానిస్తాడు. అందుకంటా ఉన్నాడు, ప్రభువునందు ప్రయాస, నీ ప్రయాస వ్యర్థము కాదని చెప్పి మనం ఏం చేయాలంట? స్థిరులను కదలిన వారు ప్రభు కార్యబుద్ధి అందు ఎప్పటికీ ఏం చేయాలంట? ఆసక్తులై ఉండండి అంటా ఉన్నాడు. స్థిరంగా ఉండండి అంటా ఉన్నాడు. అంతకుముందు ఏమన్నాడు? 15:1 మీ విశ్వాసము మీరు దాన్ని అంగీకరించుదురి, దాని అందే నిలిచి ఉండురు. ఏం చేయాలంట? దాని అందే నిలిచి ఉన్నారంట అన్నాడు. ఏం చేయాలంట? వాక్యమునందే నిలిచి ఉండాలి, సువార్త అందే నిలిచి ఉండాలి. అదేవిధంగా ఏం చేయాలంట? మీరు స్థిరంగా ఉండాలి అంటా ఉన్నాడు. స్థిరంగా ఉండాలి. గాలికి చెదరగొట్టు పుట్టు వల్ల ఉండకూడదు అంటాం. ఎందుకంటే పొట్టు ఉంటుంది అనుకోండి, పొట్టు ఏం చేస్తుందమ్మా? గాలి రాగానే అటు ఇటు పుట్టుకొని పోతూ ఉంటుంది, అవునా కదా? కానీ స్థిరంగా ఉండేటువంటి వాళ్ళు ఆ విధంగా పొట్టులాగా పుట్టుకొని పోరు, గోధుమల్లాగా అక్కడే ఉంటారు. అందుకంటాడు మీరు స్థిరంగా ఉండండి అంటా ఉన్నాడు. రోమపత్రిక 12:1 ఒక మాట చదువుకుందాం. రోమపత్రిక 12:1. కూర్చోక దగ్గర కూర్చో. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అంటా ఉన్నాడు. ఎలాగంట? సజీవయాగముగా మిమ్మల్ని మీరు ఆయనకు సమర్పించుకొనండి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి సజీవయాగముగా మిమ్మల్ని మీరు ఆయనకు అప్పగించుకునండి అంటా ఉన్నాడు. ఎప్పుడు అప్పగించుకుంటామంటే స్థిరంగా ఉండాలి అనుకుంటాం కదా, దేవుని యందు, వాక్యమునందు, లేకపోతే ఆయన స్వార్థనందు స్థిరంగా ఉండాలి అనుకున్నప్పుడు మనల్ని మనమంతా ఆయనకు అప్పగించుకోవాలి అంటా ఉన్నాం. మనల్ని మనము ఆయనకు అప్పగించుకోలేకపోతే మనం స్థిరంగా ఉండడం సాధ్యము కాదు. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. 2 కొరింథీ పత్రిక 7:1. ప్రియులారా, మనకు ఈ వాగ్దానము ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి శరీరమునకును ఆత్మను కలిగిన చూడండి ఏమంటున్నాడంట? మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక. ఈ అధ్యాయం చదువుతూ ఉంటే, 6వ అధ్యాయం చదువుతూ ఉంటే కొన్ని వాగ్దానాలు ఇస్తూ ఉన్నాడు ప్రభువు కదా. మనందరం కూడా ఏదో ఆశామాషిగా ప్రభునందు లేము. మనకు చాలా బలమైనటువంటి విశ్వాసం ఉంది, బలమైన నమ్మకం ఉంది. ఎందుకంటే మనము మన హృదయంలో మన ప్రభువు ఉన్నాడు, ఆయన మనల్ని తీసుకుని వెళ్తాడన్నటువంటి ఒక నమ్మకం ఉంది. ఆయన వాగ్దానం చేస్తున్నాడు చాలా విషయాలు. నేను ఉండలాగునా, నేను ఉండే మీరు ఉండలాగునా మిమ్మల్ని తీసుకుని వెళ్తా ఉన్నాడు. చాలా విషయాలు ఇంకేమన్నా చూడండి, 6:18 వచ్చిన ఒక మాట ఉంది. నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుళ్ళ యుందును, వారు నా ప్రజల యుందును. కావున మీరు వారి మధ్యన ఉండి బయలువడి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు దేవుడు మానవులకు వాగ్దానము చేసినాడు. చాలా విషయాలు వాగ్దానము చేసినాడు. ఇక్కడ ఏమంటా ఉన్నాడు?
కావున నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుళ్ళ యుందురు, వారు నా ప్రజల యుందురు. పరలోకంలో జరిగేటువంటి సన్నివేశం అంటే మన ప్రభువు మన పరలోకంకి వెళ్ళిపోతే ఆ పరలోకంలో మన ప్రభువు మనతో పాటు సంచరిస్తాడు, మనతో పాటు ఉంటాడు. ఆయన మన దేవుడై ఉంటాడు, మనం ఆయన యొక్క ప్రజలుగా ఉంటాం. అందుకంటా ఉన్నాడు 7వ అధ్యాయంలో 1వ వచనంలో, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక, మనకేమన్నాయంట, మనకు వాగ్దానములు ఉన్నవి కనుక. చాలా వాగ్దానాలు చేసినాడు దేవుడు. ఆయన వాగ్దానం చేసి మర్చిపోయినటువంటి దేవుడు కాదు, ఆయన నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. అందుకంటా ఉన్నాడు, దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రము చేసుకుందాము. ఎవరినంటండి? మనల్ని మనం పవిత్రం చేసుకోవాలి. మన శరీరానికి పట్టినటువంటి ఆ కల్మషాన్ని, ఆ పాపాన్ని, మన శరీరంలో ఉన్నటువంటి ఆ కల్మషాన్ని మనమే తీసివేసుకోవాలి. మన ఆత్మకు పట్టినటువంటి ఆ కల్మషాన్ని మనమే తీసుకోవాలి, ఆ పాపాన్ని మనం తీసివేసుకోవాలి. ఎందుకంటే మనము వాగ్దాన సంబంధులము, మనకు ఒక నిరీక్షణ ఉంది, మనకు ఒక ఆధారం ఉన్నది కనుక ఆయన అంటా ఉన్నాడు, మీరేం చేయాలంట, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి అంటా ఉన్నాడు. దేవుడు అంటాడు, నేను మీ దేవుడైనా యెహోవాను, నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండంటాడు. ఎవరంట? మనమందరం కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకంటా ఉన్నాడు, సమస్త కల్మషం నుండి మిమ్మల్ని మీరు పవిత్రులుగా చేసుకునండి అంటా ఉన్నాడు. ఆ తర్వాత స్థిరంగా ఉండండి అన్నాడు. ఏమన్నాడంటే స్థిరంగా ఉండండి. 58వ వచనంలో ఏమన్నాడు? 15వ అధ్యాయంలో ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును అంటా ఉన్నాడు. స్థిరంగా ఉండాలి అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఒక 2 వాక్యాలు చదువుకొని మనం ముందుకు వెళ్దాం. ఇదే 1 కొరింథీ పత్రిక 16:13లో చదవండి. 16:13 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమునందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతుడై ఉండుడి, ప్రేమతో చేయుడి. ముందేమన్నామ్మా? మెలకువగా ఉండుడి. ఈ వాక్యం మనం ఎప్పుడు చెప్పుకున్నామండి? చాలా రోజుల క్రితము యోహాను సువార్త 10వ అధ్యాయంలో దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కనుక మనం మెలకువగా ఉంటాం. దొంగ వస్తాడని తెలిసినప్పుడు ఏం చేస్తామంటే మనం మెలకువగా ఉంటాం. యేసుక్రీస్తు కూడా ఆయన త్వరగా రాబోతున్నాడు కాబట్టి మనం ఏం చేయాలంట? మనము కూడా మెలకువగా ఉండాలి అంటా ఉన్నాడు. ఇంకేం చేయాలంట? విశ్వాసమునందు నిలకడగా ఉండండి, నిలకడగా ఉండండి. గట్టిగా ఇంగ్లీష్లో ఏమిటంటే స్టాండ్ ఫామ్ అని ఉంటుంది అనమాట. అంటే స్థిరంగా గట్టిగా పట్టుకొని నిలబడి ఉండండి. ఇప్పుడు మొన్నగా వీడియో చూసినాను. చైనా దేశంలో ఒక భయంకరమైన గాలి వచ్చింది, భయంకరమైన గాలి. అలా గాలి వస్తే మనుషులు కూడా కొట్టుకొని పోతూ ఉన్నారు. మనుషులు కూడా ఆ గాలికి చాలా స్పీడ్ అనమాట. మనం ఆ గాలి మనం చూడలేకుండా వచ్చి ఈ ప్రాంతంలో కానీ కొన్ని దేశాలు అయితే భయంకరంగా గాలు వస్తూ ఉంటాయి. ఆ గాలి వచ్చినప్పుడు మనుషులు కూడా కొట్టుకొని పోతారు. కొన్ని సందర్భాల్లో మనకంటే పెద్దమైన కార్లు చిన్న ఉంటాయండి, కార్లు చాలా పెద్దవి. మనుషులు కాదు, కార్లు, వెహికల్స్ కూడా ఆ గాలిలో కొట్టుకొని పోతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ గాలిలో కొట్టుకొని పోకుండా ఉండాలంటే ఏం చేయాలంట? ఎక్కడన్నా ఒక గట్టి స్తంభాన్ని కానీ, ఎక్కడైనా ఒక చెట్టును కానీ, లేకపోతే బలమైనటువంటి ఒక వస్తువును కానీ అలా భూమిలోకి పాతి పెట్టినటువంటి ఒక గట్టి వస్తువును పట్టుకొని నిలబడాలి. ఒకవేళ మనం గట్టిగా పట్టుకొని నిలబడకపోతే మనం ఏమవుతామంట? గాలికి కొట్టుకొని పోతాం.
విశ్వాసం నందు నిలకడగా ఉండండి అంటారు. నిలకడగా ఉండకపోతే ఈజీగా కొట్టుకొని పోయేటువంటి అవకాశాలు ఉంటాయి కదా. కొన్ని సందర్భాల్లో ఈ చెరువుల్లో అక్కడక్కడ కొన్ని న్యూస్ ఇస్తూ ఉంటారు. నీళ్లు బాగా వచ్చినప్పుడు కొంతమంది అందులో మునిగిపోయి చనిపోతూ ఉన్నారు. చాలామంది మీరు చూసినారో లేదు. కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఆ చెట్లు కానీ ఆ బలమైన రాళ్ళు పట్టుకొని అక్కడ చాలా గట్టిగా పట్టుకొని నిలబడి ప్రాణాలు కాపాడుకుంటూ ఉన్నారు చాలామంది. అంటే మనం ఏం చేయాలంట, మనం విశ్వాసం నందు స్థిరంగా ఉండాలి, గట్టిగా పట్టుకొని ఉండాలి. ఎందుకంటే చాలా ఈజీగా పడిపోతాం, చాలా ఈజీగా నీళ్లు మనల్ని కొట్టేస్తాయి, చాలా ఈజీగా గాలి మనల్ని కొట్టేస్తుంది. ఆ కొట్టేసినప్పుడు మనం పడిపోతాం. ఆ కొట్టేసినప్పుడు ఆ నీళ్ళలో కొట్టుకొని పోతాం. కాబట్టి ఏం చేయాలంట, ఒక దగ్గర గట్టిగా పట్టుకొని నిలబడాలి. ఒక బలమైన వస్తువును, ఒక బలమైన వ్యక్తిని కానీ లేకపోతే ఒక బలమైన చెట్టును కానీ మనం గట్టిగా పట్టుకొని ఉండకపోతే గాలికి కొట్టుకొని పోతాం, నీళ్ళలో కొట్టుకొని పోతాం. అందుకంటా ఉన్నాడు, మీరు స్థిరంగా ఉండండి లేదా నిలకడగా ఉండండి. ఇంకేమన్నా, బలవంతులై ఉండండి, పౌరుషం గలవారై ఉండండి. బలవంతులుగా ఉండాలంట, పౌరుషంగా ఉండాలంట కదా. మనం పౌరుషంగా లేకపోతే మనం ఎవరేమన్నా పట్టించుకోము. మన దగ్గర పౌరుషం లేకపోతే మనం ఎవరేమన్నా పక్కన చెల్లిపోతాం, అంతేగాని పట్టించుకోము. దేవుని విషయంలో మనం పౌరుషంగా ఉండాలి, దేవుని యొక్క వాక్యం విషయంలో మనం పౌరుషంగా ఉండాలి అంటా ఉన్నాడు. మీరు మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషం గలవారై ఉండండి, బలవంతులై ఉండండి. బీ స్ట్రాంగ్ అంటా ఉన్నాడు, గట్టిగా ఉండండి. మనము సరిగ్గా ఫుడ్ తినకపోతే చాలా ఈజీగా ఆరోగ్యాన్ని పాడైపోతాయి, అవునా కదా. చాలా పక్క చిక్కిపోతూ ఉంటారు, అలా గాలి వస్తే అలా పడిపోయేటువంటి సందర్భాలు వస్తూ ఉంటాయి. అందుకంటే బలంగా అంటే మనం బాగా తిని ఉండడం అని కాదు, కానీ ప్రభువునందు మనం బలంగా ఉండాలి, ప్రభు యొక్క వాక్యమునందు మనం బలంగా ఉండాలి, లేకపోతే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ఆ బలం లేకపోతే ఆ తెగువ, ఆ పౌరుషంలో లేకపోతే మనం క్రైస్తవులంగా నిలబడడం సాధ్యం కాదు. చాలా ఈజీగా వచ్చేటువంటి గాలిలో లేకపోతే ఆ కష్టాలకు, చిన్న చిన్న బాధలకు చాలా సులభంగా కొట్టుకొని పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకే మనము విశ్వాసం ఉంచేటువంటి ఈ విశ్వాసము, ఈ నమ్మకము, ఇది ఆధారం లేనిది కాదు, ఆధారం లేనిది కాదు. మనము ఈ భవనాన్ని పునాది లేకుండా కట్టలేము. పునాది వేస్తేనే భవనం అనేది చాలా స్థిరంగా గట్టిగా ఉంటుంది. మొన్నటి దినాన హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆ బంజారా హిల్స్లో చూస్తూ ఉంటే పెద్ద పెద్ద బంగ్లాస్ కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్కటి 30 అంతస్తులు, 40 అంతస్తులు, 50 అంతస్తులు, 60 అంతస్తులు కనిపిస్తూ ఉన్నాయి. నేను చాలా ఏళ్ళైంది అక్కడికి వెళ్ళి, నేను ఒక 3-4 ఏళ్ళప్పుడు ఆ సిటీకి వెళ్ళినాను, కానీ ఆ ప్రాంతానికి వెళ్ళలేదు ఎప్పుడు కూడా. ఆ ప్రాంతం చూసినప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి, చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడు ఆ అందంగా ఉంటాయంటే అవి కింద పునాదులు గట్టిగా వేసినప్పుడు ఆ పైన ఎన్ని కట్టినా ఆ బిల్డింగ్కి ఏం కాదు. అందుకు వాటికి ఆధారము పునాది. ఆ పునాది లేకుండా మనం ఎంత చిన్న బిల్డింగ్ కట్టినా అది నిలవలేదు. అందుకే ఏమంటా ఉన్నాడు, మెలకువగా ఉండండి, విశ్వాసం నిలకడగా ఉండండి, పౌరుషం గలవారై ఉండండి. ఇది కేవలము క్రైస్తవులకు మాత్రమే సాధ్యమవుతుంది, దేవుని యొక్క శిష్యునికి మాత్రమే సాధ్యమవుతుంది, లేదంటే నీతిమంతులకు మాత్రమే సాధ్యమవుతుంది. ఇంకొక మాట చదువుకుందాం. ఇంకొక మాట గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి
మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి అంటా ఉన్నాడు. ఎంత మంచి మాట కదా. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. పాపానికి దాసులుగా ఉన్నటువంటి మనల్ని, పాపము శాపములో ఉన్నటువంటి మనల్ని క్రీస్తు శిలువపై మరణించి సమాధి చేయబడి మృత్యుంజయ లేచి ఆయన అంటా ఉన్నాడు, నేను నిన్ను పాపం నుంచి విముక్తుని చేస్తా ఉన్నాను అంటా ఉన్నాడు. నీకు స్వాతంత్రం ఉన్నది. ఎందుకంటే పాపాన్ని జయించడానికి ప్రభువు శిలువపై మరణించినాడు. ఆ పాపాన్ని తీసివేయడానికి దేవుడు నిన్ను నీకోసము ఆ శిలువపై మరణించి సజీవుడిగా లేచినాడు. ఈరోజు నీకు స్వాతంత్రం. యేసుక్రీస్తు ద్వారా ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన ద్వారానే మనకు స్వాతంత్రము, ఫ్రీడమ్ అంటారు, ఇండిపెండెన్స్ అంటారు. మనకి స్వాతంత్రమును యేసుక్రీస్తు అనుగ్రహించి అంటా ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి, అల్లేమంటున్నాడు పౌలు ఇక్కడ కొరింథీయులకు అదే మాట చెప్తా ఉన్నాడు పౌలు, గలతీయులకు కూడా అదే చెప్తా ఉన్నాడు, మీరు స్థిరంగా ఉండండి అంటా ఉన్నాడు. స్థిరంగా ఉంటే కానీ గాలికి కొట్టుకొని పోము, స్థిరంగా ఉంటే కానీ నీళ్లకు భయపడము. చూడండి ఎంత మంచి మాట కదా. స్థిరంగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. దాస్యం అంటే పాపం. ఆ దాసత్వం కింద మరలా మీరు వెళ్ళకండి. ఎందుకంటే మీరు పాపం నుంచి విముక్తులుగా చేయబడ్డారు. పాపం నుంచి విముక్తులుగా చేయబడ్డారు. కాబట్టి మనమందరం కూడా స్వతంత్రులను. కాబట్టి ఏం చేయాలంట, ప్రభువునందు మనం స్థిరంగా ఉండాలి. స్థిరంగా లేకపోతే మనం చాలా ప్రమాదంలోకి వెళ్తామన్న విషయం మనము మర్చిపోకూడదు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతాను, మీరు చూడండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకుని అంటా ఉన్నాడు. ఇక్కడ దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచములు ఉన్నాయి. అపవాదిని ఎదిరించుటకు, అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులము కావాలి. అందుకంటా ఉన్నాడు, మీరు బలవంతులు కండి అంటా ఉన్నాడు, మీరు స్థిరంగా ఉండండి అంటా ఉన్నాడు. లేదంటే అపవాది అంటే ఎవరు? సాతానుకు కొన్ని తంత్రాలు ఉంటాయి. మనల్ని ఎక్కడ పడేయాలా, ఏం చేస్తే వీళ్ళు పడిపోతాడు, ఏం చేస్తే వీళ్ళకు ఈజీగా పాపంలోకి వస్తారని చెప్పేసి అపవాదికి కొన్ని లెక్కలు ఉంటాయి. వాటిని మనకు ఆశ చూపించి బాగా తిప్పుకుంటూ ఉంటాడు. కొంతమంది కొన్ని వీక్నెసెస్ ఉంటాయి. కొంతమందికి ఉన్నటువంటి వీక్నెస్ను వాడు ఆధారం చేసుకొని బలం చేసుకొని వాడి వైపు తిప్పుకుంటూ ఉంటాడు. వాడు అనేకమైన తంత్రాలు వేస్తాడు, అనేకమైన పన్నగాలు వేస్తాడు కదా. ఇప్పుడు చేప కొట్టే వాళ్ళు ఏం చేస్తారంటే గాలం వేస్తారు. ఆ గాలం వేసినప్పుడు ఒట్టి గాలం వేస్తే చేప వస్తుందా? రాదు. ఏం చేయాలి దానికి? ఏదో ఒక పురుగు, లేకపోతే ఏమంటారు వాటిని, జర్రెలు అంటారు కదా, అలాంటి వాటిని, లేదంటే ఒక మాంసం ముక్క కానీ ఏదో ఒకటి దానికి ఏమంటారు, ఆ జలకు దానికి ముక్కకేసి అలా వేయిస్తాడు. ఆ మాంసానికి ఆశపడి ఏం చేస్తాడు, చేప అటువైపు వస్తుందన్నమాట. ఆ మాంసానికి ఆశపడి, ఆ పురుగులకి ఆశపడి ఆ చేప దాని వైపు వచ్చి అలా గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అలా గట్టిగా పట్టుకుంటుందో లేదో అప్పుడే తన నోరంతా ఆ జల ద్వారా ఏముంటుందండి, ముక్కు ఏమంటారు కదండి, ముగుదాడు. ముగుదాడు అంటే కాంట అంటారు కదా, కాంట అంటే మన దగ్గర కాంటలు అంటారు కదా, వాటికి అలా ఒకటి కాంటలకు వేస్తారనమాట. అది ఇలా పట్టుకోగానే ముక్కు గుచ్చుకుంటుంది అనమాట. ఆ గట్టిగా గుచ్చుకోగానే అక్కడనే ఉంటుంది. అది ఏం చేస్తారంటే ఆశపడి
మనకు ఏం తెలుసు అంటే చేపలకు మాంసం అంటే పిచ్చి, చేపలకు చిన్న చిన్న పురుగులు అంటే పిచ్చి, చేపలకు చిన్న చిన్న చేపలు అంటే కూడా పిచ్చి. కొన్ని చేపలు కూడా తింటూ ఉంటాయి. కొన్ని చేపలు ఏం చేస్తాయంటే చేపల్ని వాళ్ళు గాలను పెట్టి పడేస్తూ ఉంటారు. కొంతమంది రకరకాల పురుగుల్ని వేస్తూ ఉంటారు. వాటికి ఆశపడి పరిగెత్తుకుని వచ్చి దానికి జలకు చిక్కుకుంటుంది. చిక్కుకోగానే దాన్ని బయటికి లాగేసి ఏం చేస్తాం, మనము చంపేస్తున్నాం దాన్ని. సాతాను కూడా మనకు ఏదైతే ఇష్టమో, మనకు ఏదైతే బాగా ఇష్టమో, ఎందుకు పాపంలో పడేయడానికి, పాపానికి ఆకర్షితులు కావడానికి సాతానుకు మన వీక్నెస్ అన్నీ తెలుసు కాబట్టి వాటిని మనం చూపిస్తూ ఉంటాడు. ఇది బాగుంది కదా, ఇది తీసుకో కదా, ఇది చక్కగా ఉంది, ఇది తక్కువ రేట్లో ఉంది, ఇది నీకు అవసరము, లేకపోతే ఇది చూడు, ఇక్కడ వెళ్ళు, ఇక్కడ కూర్చో అని సాతాను మనకు ఎక్కడైతే వీక్నెస్ ఉందో దానిపైన దెబ్బపడుతూ ఉంటాడు. సాతాను రకరకాల కుయుక్తులు పడుతూ ఉంటాడు. సాతాను కుతంత్రాలు వేస్తూ ఉంటాడు, పన్నాగాలు వేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంట, ఏమంటా ఉండక చూడండి 11వ వచనంలో, దేవుడిచ్చు అపవాద తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులకున్నట్లు ఏం చేయాలంట, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని అంటా ఉన్నాడు. ఇక్కడ సర్వాంగ కవచములు అంటే 6వ అధ్యాయంలో చాలా విషయాలు చెప్పినాడు అనమాట. అవన్నీ కూడా మనం ధరించుకున్న వారంగా ఉండాలి అంటా ఉన్నాడు. ఏలైనగా ఇంకేమంటుంది చూడండి 11వ వచనం 12వ వచనం, ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రజలతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుతున్నాము. అందుచేత మీరు ఆపదినమందు వాటిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఏలైనగా మేము నడుముకు సత్యముని కట్టుకొని నీతి అనే మైమరువు తొడుగుకునుడి. పాదాలకు సమాధాన సిద్ధమనస్సు అనేటువంటి జోడు, ఇవన్నీ కూడా నీతి, సమాధానము, సువార్త, లేకపోతే దేవుడిచ్చేటువంటి వాక్యము, ఇంకా రకరకాల అధ్యాయం కింద అవుతూ ఉంటే అవన్నీ కూడా సర్వాంగ కవచం కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనం పోరాడినది ఈ లోక మనుషులతో కాదు, అంధకార సంబంధమైనటువంటి ఆత్మలతో, దురాత్మ శక్తులతో మనం పోరాడుతూ ఉన్నాం. లోక నాలుగుతో పోరాడుతూ ఉన్నాం. లోకానికి అధికారం అంటే సాతాను, వాటితో మనం పోరాడుతూ ఉన్నాం. కాబట్టి సర్వాంగ కవచం లేకపోతే వాడు వేసినటువంటి బాణాలకు, వాడు వేసినటువంటి ఆ కుతంత్రాలకు మనం సులభంగా పడిపోతాం. కాబట్టి మనం అందరం కూడా స్థిరంగా ఉండాలి, చాలా గట్టిగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ఇంకొక మాట చదివి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 21:28, స్థిరంగా ఉండండి, లేకపోతే బలంగా ఉండండి, లేకపోతే ఆ వెలుగులో ఉండండి అంటా ఉన్నాడు. కదలని వారుగా ఉండండి, బలవంతులుగా ఉండండి అని చెప్తా ఉన్నాడు. చదవండి ఆ వాక్యాన్ని. మత్తయి సువార్త 21:28, మీకేమి తోచున్నది, ఒక మనుషునికి 2 కుమారులుండి అతడు ఒక 21 నుండి, మత్తయి సువార్త 21:28, 1:28. లేకపోతే 24:40 చదవండి. 24:45. 45. నలభై 44:42 చదవండి. 44:45 చదవండి. మీరు అనుకుని గడియలో కనుకనే సిద్ధముగా ఉండండి.
వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు. ఓకే, ఇక్కడ ఏమంటుందంటే 44వ వచనంలో మీరు అనుకుని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరు సిద్ధముగా ఉండండి. ఇంతకుముందు చూసినాం కదా, మెలకువగా ఉండండి, స్థిరముగా ఉండండి, పౌరుషం గల వారై ఉండండి, ఇంకేమన్నాడు, బలం గల వారై ఉండండి అన్నాడు. ఇప్పుడు ఏమంటా ఉన్నాడు, సిద్ధముగా ఉండండి. ఎందుకంట మీరు అనుకుని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరు సిద్ధముగా ఉండండి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు అంటా ఉన్నాడు. ఆయన అప్పగించిన పనిని నమ్మకంగా చేసేవాడు ఎవడు అంటా ఉన్నాడు. మనమంట మెలకువగా ఉండాలి, బుద్ధిమంతులమై ఉండాలి, ఇంకేమంటున్నాడు, సిద్ధముగా ఉండాలి అంట, పౌరుషం గల వారు, బలవంతులమై ఉండాలి కదా. ఇన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఏమంటున్నాడు, నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు. బుద్ధిమంతులైతే ఆకాశంలో కనిపించిన నక్షత్రంలాగా వెలుగుతారంటా ఉన్నాడు. మన బుద్ధిమంతులాగా ఉండాలి, నమ్మకమైన వారుగా ఉండాలి, సిద్ధముగా ఉండాలి. సిద్ధంగా లేకపోతే చాలా ప్రమాదము. ఎందుకంటే ఆయన మనం అనుకునే గడిలో వస్తాడు. రాజకీయ నాయకులు వచ్చినప్పుడు మనకు అంతా చెప్పి ఒక ప్రాంతానికి వస్తున్నాను ఈ టైంకి అని చెప్పేసి మనం ముందే చెప్తారు. అప్పుడు వాళ్ళు వస్తున్నారు చెప్పగానే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటారు. అవునా కదా? మరి ఏసై అంటా ఉన్నాడు, మీరు అనుకుని గడిలో వస్తాను, మీకు చెప్పకుండానే వస్తాను, రాత్రి వేళ వస్తాను, మధ్యాహ్నం వస్తాను, సాయంత్రం వస్తాను, ఉదయం వస్తాను, నాకు తెలియదు కనుక మీరేం చేయాలంట, సిద్ధంగా ఉండండి అంటా ఉన్నాడు. సిద్ధంగా ఉన్నావా? నువ్వు ప్రభువుని ఎదుర్కొంటావు, ప్రభువుతో పాటు వెళ్తావు. సిద్ధంగా లేకపోతే విడిచిపెట్టబడతావు. ఇవి చాలా ప్రమాదకరమైన మాటలు, కానీ ఇవి చాలా జాగ్రత్తగా మనము వినాలి. ఎందుకంటే ప్రభువు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ప్రభువు మన పట్ల తన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంట, సిద్ధముగా ఉండాలి. ఇంకొక మాట చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం. ఈ మాట చదివి నేను ముగిస్తాను. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఈ మాట మనము జాగ్రత్తగా ఆలోచిస్తే, అమ్మ ఇక్కడ చూడండి, పిల్లలతో తెచ్చి ఆడుకోదాం, వారు ఏమంటారు చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు, మీరు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గల వారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడి మీదన సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలరు. ఏం చేయాలంట, ఉత్తమమైన కార్యములు చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలి. దేవుని యొక్క కార్యాలు చేయడానికి, దేవుని యొక్క పనులు చేయడానికి మనం ఏం చేయాలంట, మనము సర్వ సమృద్ధి గల వారై సిద్ధంగా ఉండాలి అంటాము. ఏం చేయాలంట, మీరు సర్వ సమృద్ధి గల వారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయటకు ఏం చేయాలంట, మనము సిద్ధంగా ఉండాలి అంటాము. ఉత్తమమైన కార్యము, మంచి పనులు, దేవుని మందిరంలోనే కాదు, మన బయట కూడా మంచి పనులు చేయగలుగుతాం, బీదవారికి సాయం చేయగలుగుతాం, లేకపోతే అనాథలకు ఆదరించగలుగుతాం, లేకపోతే దానం చేయగలుగుతాం, ధర్మాలు చేయగలుగుతాం, లేకపోతే చాలా రకాల మంచి పనులు మనం చేయడానికి అవకాశం ఉంది. అందుకంటే ఉత్తమమైన మంచి కార్యములు నేను చేయాలి అంటా ఉన్నాను.
మన మంచి కార్యములు చేసే వారంగానే ఉండాలి అనే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన అంటా ఉన్నాడు, ప్రభు అంటా ఉన్నాడు, నీవు నా యందు విశ్వాసం ఇచ్చిన వాడుగా, ఒక క్రైస్తవుడుగా, ఒక క్రైస్తవురాలుగా, నా శిష్యులుగా మీరు నీతిమంతులుగా ఏం చేయాలంటే నిలకడగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, పౌరుషం కలవారై ఉండాలి, బలవంతులై ఉండాలి, ఎదురు చూడాలి. ఏమంటున్నాడు? సమస్తమైన కార్యము మంచి పనులు చేయటకు సిద్ధంగా ఉండాలి. కొంతమంది మంచి పనులు చేస్తే సహకరించరు. మనం ఒక్కొక్కసారి మనకు తెలిసిన విషయాలు వేరేతో పంచుకుంటా ఉంటే మన ఇంటి వాళ్ళు కానీ మన బంధువులు కానీ అంటారు, అరే వాడికని చెప్తా ఉన్నాం, అని చెప్పడం అవసరం లేదు, మన శత్రువు అని చెప్తా ఉంటారు, మన మాట మనం వినడానికి అంటా ఉంటారు. మనకు సాధ్యమైన మటుకు రకరకాలుగా సహాయం చేయవచ్చు. ఉత్తమమైన మంచి కార్యాలు చేసేవారుగా క్రైస్తవులు ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఇవన్నీ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని రాజ్యంలో ఉన్నటువంటి వాడు, ఒక క్రైస్తవునిగా ఉన్నటువంటి వాడు, యేసుక్రీస్తు శిష్యుడుగా లేకపోతే నీతిమంతులుగా ఉన్నటువంటి వాడు ఇవన్నింటినీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలా జాగ్రత్తగా స్థిరంగా ఉండాలి. ఎందుకంటే ప్రభువునందు మన ప్రయాస వ్యర్థము కాదు. మనకు ఒకరోజు అక్కడ బహుమానం ఉన్నది. అక్కడ పోయినాక మనకి ఎందుకన్నా ఇక్కడ ఉండేదాలనుకుంటే అక్కడికి పోలేము. ఎందుకంటే ఇక్కడ ఉండేది చాలా తక్కువ రోజులు, మా అంటే 70-80 ఏళ్ళు, లేదు అంతకంటే 100 సంవత్సరాలు. ఆ తర్వాత ఎలాగో చనిపోతారు. అప్పుడేమవుతుందంట? నిత్యము ఆనందపడుతుంటాం. ఇది చాలా తక్కువ రోజు, ఇది చాలా తక్కువ. ఇప్పుడు అంగట్లో ఎక్కువసేపు ఉంటామా, మన ఇంట్లో ఎక్కువసేపు ఉంటామా? చెప్పండి. అంగట్లో ఉంటామా, ఇంటి దగ్గర ఎక్కువసేపు ఉంటామా? అవునా? ఇంటి దగ్గరనే ఎక్కువసేపు ఉంటాం కదా. ఇప్పుడు మనం అంగడికి చూస్తామంటాం, మనకి కట్టి ఇవన్నీ ఆటలు, ఇవన్నీ పాటలు అంతే కదా. ఈ ఉన్నది కొన్ని రోజులు కూడా ఈ 2 రోజుల కోసము చాలా కష్టపడుతూ ఉంటాం, రకరకాల అబద్ధాలు ఆడుతూ ఉంటాం, బృందాలు చేస్తూ ఉంటాం, తిడుతూ ఉంటాం, కొడుతూ ఉంటాం, ఏమో చేస్తూ ఉంటాం. కానీ ఇది 3 నాళ్ళ ముచ్చట. ఇది అంగడికి పోయి ఇంటికి పోయినట్టు చూడండి, అలాంటిది. ఇప్పుడు మనము మన ఇంటికి పోవాలంటే ఈ అంగట్లో అన్నీ కూడా కరెక్ట్ కొనుక్కోవాలి, కరెక్ట్ అన్నింటినీ మనం తీసుకోవాలి. లేదు అంటే మన ఇంటికి మనం పోలేము. ఒక భక్తుడు అంటాడు, 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. లేదంట 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి ఎంత తపన పడతా ఉన్నాడు. కానీ నిత్యము ప్రభు అంటా ఉన్నాడు,